ఏ ప్రోడక్ట్ అయినా. అలాంటి సమయంలో మన తెలుగువారు నిత్యావసరాల కోసం డోర్ టు డోర్ అంటే ఆల్మోస్ట్ ప్రతి కాలనీలో అందరి రెసిడెన్సీస్కి చేరువగా కంట్రీ మాల్ లాంచ్ చేయడం జరిగింది. చాలా రీజనబుల్ ప్రైసెస్తో చాలా ఆథెంటిక్ ప్రోడక్ట్స్ని, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని అందించడానికి కోసం ఆ ఇంటెన్షన్ తోటి కంట్రీ మాల్ లాంచ్ చేయడం జరుగుతుంది. వెరీ నాకు ఎక్సైటెడ్గా ఉంది బికాస్ ఆఫ్ కంట్రీ మాల్ ఎక్స్క్లూజివ్ కిట్ ఉంది కదా, చాలా బాగా నచ్చింది నాకు అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 90% పైన అందరూ వీఆర్ వర్కింగ్. సో షాపింగ్కి వెళ్ళి మనకు కావాల్సినవి చూసుకొని అది ఉందా ఇది ఉందా లేదా అనేది డౌట్ లేకుండా ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఒక్క బ్యాగ్ పట్టుకుంటే చాలు, వీ కెన్ ఎంజాయ్ అనమాట కిచెన్ వర్క్లో. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ హియర్. ఇంకా మనకి మొబైల్ యాక్సెసరీస్ అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, దట్ టు విత్ రీజనబుల్ ప్రైజెస్. నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట. పవర్ బ్యాంక్స్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. చాలా బాగా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ అండ్ ఐ విష్ కంట్రీ మాల్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. I like Country Mall very much. All the best. దాని గురించి చెప్తున్నానంటే మనకి మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనకి 2009 నుంచి ఉంది, ఎస్టాబ్లిష్ అయి ఉంది. కానీ మనకి ఏమంటారు, ఇంతకు ముందుకు మనకి కంట్రీ మాల్ అనే పేరు మీద, అంటే మన కంపెనీ పేరు వచ్చేసేసి కంట్రీ మాల్. సేల్స్ బీస్ కెరీర్ గైడెన్స్ ప్రకారంగా మనకి ఇంట్రడ్యూస్ అయింది November 7th, 2019 మనకి ఈ కంపెనీ ఇంట్రడ్యూస్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్రొడక్ట్స్, అవైలబుల్ ప్రొడక్ట్స్ వచ్చేసేసరికి గ్రాసరీ అంటే కిరాణా సరుకులు, డ్రై ఫ్రూట్స్, ప్లస్ మిలెట్స్, సిరిధాన్యాలు, ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్, ప్లస్ ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లస్ కాస్మెటిక్. ఇవే కాకుండా దగ్గర మనకి 2000 వెరైటీ ప్రొడక్ట్స్ గినంగా, అంటే బ్రష్ల కానుంచి, పేస్ట్ల కానుంచి, సోప్స్ కానుంచి మనకి అన్ని రకాలుగా మనకి ప్రొడక్ట్స్ వస్తాయి. విత్ ఇన్ 2 to 3 months లో మనకి అన్ని ప్రొడక్ట్స్ గినంగా వస్తాయి. అంతేకాకుండా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి మనకి ఫ్రీ జాయినింగ్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఐడి యాక్టివేట్ చేసుకోవడానికి ఒక 2000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ మనం తీసుకోగలిగితే మనకి 1 యూనిట్ లెక్క కౌంట్ చేస్తుంది. ప్లస్ ఈ కంపెనీలో మెయిన్ గా ఇంపార్టెంట్ పొజిషన్ వచ్చేసేసరికి మార్కెటింగ్ మేనేజర్, అంటే 20,000 సేల్స్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు జాయిన్ అయినప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా అవుతారు. మీరు ఒక 10 మెంబర్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళు ఒక 2000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ తీసుకుంటే మీకు 20,000 సేల్స్ జనరేట్ అవుతుంది. 20,000 సేల్స్ మీద మీకు వచ్చే పేమెంట్ 1000 రూపీస్, అంటే పర్ హెడ్ మీద వచ్చేది మీకు 100 రూపీస్. ఎప్పుడైతే మీరు 20,000 సేల్ చేస్తారో మీరు మార్కెటింగ్ మేనేజర్ అవుతారు. సేమ్ మీరు ఏదైతే వర్క్ చేశారో సేమ్ అదే వీళ్ళతో మీరు డూప్లికేషన్ చేయించాలి. సేమ్ వీళ్ళు ఒక్కొక్కరు 10 మెంబర్స్ ని రిఫర్ చేస్తారు, 100 మెంబర్స్ అవుతారు. వీళ్ళు 2000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ తీసుకుంటారు. తీసుకుంటే మనకి 2 lakhs సేల్స్ అవుతుంది. 2 lakhs సేల్స్ మీద మనకి 5,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అంటే పర్ హెడ్ మీద వచ్చేసేసరికి 50 రూపీస్ అన్నమాట. వీళ్ళు డూప్లికేషన్ ఈజీగా ఈ 10 మెంబర్స్ ని రిఫర్ చేస్తారు. 1000 మెంబర్స్ అవుతారు. 1000 మెంబర్స్ 2000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ తీసుకుంటారు. ఈచ్ మెంబర్ 20 lakhs సేల్స్ అవుతుంది. 20 lakhs సేల్స్ మీద మనకి 40,000 ఇన్కమ్ అనేది వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకినంగా 10 మెంబర్స్ ని రిఫర్ చేసుకుంటారు. 10,000 మెంబర్స్ జనరేట్ అవుతారు. అంతేకాకుండా వీళ్ళు వచ్చేసేసరికి ఈచ్ మెంబర్ 2,000 వర్త్ తీసుకుంటారు. తీసుకోవడంతో మనకి 2 CR బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకు వచ్చే ఇన్కమ్ 3 lakhs. వీళ్ళకి ఇంకా సేమ్ డూప్లికేషన్ చేసుకుంటారు. ఈచ్ మెంబర్ 10 మెంబర్స్ ని 1 lakh మెంబర్స్ అవుతారు. 1 lakh మెంబర్స్ ఈచ్ మెంబర్ 2,000 వర్త్ తీసుకుంటే ప్రొడక్ట్ మనకి 20 CR బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. 20 CR బిజినెస్ మీద మనకి వచ్చే ఇన్కమ్ 20 lakhs. అంతేకాకుండా మనకి ఇక్కడ నుంచి 1 lakh పీపుల్ ఈచ్ మెంబర్ 10 మెంబర్స్ ని రిఫర్ చేసుకుంటే 10 lakhs మెంబర్స్ అవుతారు. 2,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ ఈచ్ మెంబర్ తీసుకుంటే మనకి 200 CR బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకు వచ్చే ఇన్కమ్ 1 CR అనమాట. ఇక్కడ స్పెసిఫిక్ గా చూసుకుంటే మనము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నుంచి మార్కెటింగ్ మేనేజర్ నుంచి సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్, నెక్స్ట్ జనరల్ మేనేజర్, లాస్ట్ పొజిషన్ అనేది జనరల్ మేనేజర్. మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 60 డేస్ లో మనం 4 lakhs బిజినెస్ చేస్తే మనకి మొబైల్ ఫోన్ 10,000 రూపీస్ పడుతుంది. 90 days లో మనం 10 lakhs బిజినెస్ చేస్తే మన టీంతో బ్యాంకాక్ ట్రిప్. అంతేకాకుండా 120 days లో 50 lakhs బిజినెస్ చేస్తే మన టీంతో బైక్ గానీ 1 lakh క్యాష్ గానీ
180 డేస్లో 2 CR బిజినెస్ చేస్తే కార్ కానీ 5 lakhs క్యాష్ కానీ, లేకపోతే 270 డేస్లో 6 CR బిజినెస్ చేస్తే XUV 300 కార్, లేకపోతే 365 డేస్లో 10 CR బిజినెస్ చేస్తే ఇన్నోవా క్రిస్టా కార్, 365 డేస్లో 20 CR బిజినెస్ చేస్తే ఫార్చునర్ కార్. ఇక్కడ వచ్చేసేసరికి ప్రతి దానికి మీరు ఒక దానికి అచీవ్ అయ్యారు బొనాన్సోకి. నెక్స్ట్ వచ్చేసేసరికి మళ్ళీ 0 నుంచి 10 lakhs. నెక్స్ట్ వచ్చేసేసరికి మనకి ఇన్కమ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. అంటే మనకి బొనాన్సో అనేది ఈ రకంగా మనకి వస్తుంది అనమాట. బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. నార్మల్గా మనం ఒకసారి పర్చేస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఐడియా వస్తుంది. నెక్స్ట్ టైం మన పర్సనల్గా మనం పర్చేస్ చేస్తే మనకు 2000 రూపీస్ వర్త్ మీద 5% అనేది డిస్కౌంట్ వస్తుంది. అంటే 100 రూపీస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మీరు మార్కెటింగ్ మేనేజర్ అయ్యారు, 2000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు మీకు 7.5% దాకా డిస్కౌంట్ వస్తుంది. అంటే 150 రూపీస్ అనేది తగ్గుతుంది 2000 మీద. సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ అయినప్పుడు 2000 రూపీస్ వర్త్ మీద 9.5% అనేది డిస్కౌంట్ వస్తుంది. అంటే 190 రూపీస్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయ్యారు, 2000 రూపీస్ వర్త్ మీద మీకు 11% అనేది డిస్కౌంట్ వస్తుంది. అంటే 220 రూపీస్ అనేది తగ్గుతుంది 2000 రూపీస్ వర్త్ మీద. డిప్యూటీ జనరల్ మేనేజర్ అయ్యారు, 2000 రూపీస్ వర్త్ మీద 12%, అంటే 240 రూపీస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ జనరల్ మేనేజర్ అయ్యారు, 2000 రూపీస్ వర్త్ మీద 12.5% అనేది తగ్గుతుంది. అంటే 250 రూపీస్ అనేది మీకు తగ్గుతుంది అనమాట టోటల్. అంటే మీకు డిస్కౌంట్స్ అనేది కూడా ర్యాపిడ్గా మనకి పెరుగుతూ వస్తాయి అనమాట డిస్కౌంట్స్ అనేది. అంతేకాకుండా మనం స్పెసిఫిక్గా చూసుకుంటే మన దగ్గర ఉండేవి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైతే జనరల్ మేనేజర్ అయిన తర్వాత మనకి 200 CR బిజినెస్ జరిగిందో అప్పుడు మనకి ఈ 6 లెవెల్స్లో జరిగిన బిజినెస్ దాన్ని బట్టి మన కంపెనీ ఏం చేస్తుందంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 1 CR అనేది క్యాష్ ఇస్తుంది, 1.5 CR అనేది మనకి బిలా ఇస్తుంది, 50 lakhs అనేది కార్ ఇస్తుంది. ఈ టోటల్గా ఇంతే కాకుండా మనకి 6 లెవెల్స్ దాటిన కాడ నుంచి మనకి వచ్చే టీం తరపు నుంచి మనకి 0.1% అనేది మన టీం తరపు నుంచి వస్తూనే ఉంటుంది. ప్లస్ ఇది అనేది 1 టైం ఒకేసారి ఇస్తుంది ఈ 3 CR అనేది. అంతేకాకుండా మనకి ఈ కమిషన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇంతేకాకుండా మనకి స్పెసిఫిక్గా ఏదైనా సరే స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే జాబ్ కానీ బిజినెస్ కానీ ఎలా ఉంటాయి అంటే మనకి ఎగ్జాంపుల్గా మీకు జాబ్ ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నా ఎగ్జాంపుల్. ఎక్కడైనా సరే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయాల్సిందే, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. కానీ ఈ మార్కెటింగ్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, కానీ కాంపౌండ్ రిజల్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే నార్మల్గా ఈ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే మార్కెటింగ్ కంపెనీస్లో మనం 90% అనేది వర్క్ చేస్తాం, వచ్చే ఇన్కమ్ 10%. అంటే మనం 10 మందిని చేస్తే వచ్చే ఇన్కమ్ 1000 రూపీసే అనుకుంటాం, కానీ ర్యాపిడ్గా పెరుగుతూ వస్తుంది.